హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే మురుకులు చేస్తున్నా. అంటే మురుకులు అంటే ఏంటో అనుకునేరు. మడుగులు, చక్రాలు, మురుకులు అలా అంటారు. మేమైతే మడుగులు అని అంటాము. నేను చిన్న చిన్నగా చేస్తున్నా. ఇక్కడ పిండి అయితే నేను పుట్నాల పప్పు పోసి పిండి పట్టించిన. శనగపప్పు మా వాళ్ళకైతే అస్సలు పడదు, మా బావకు పడదు మెయిన్గా. అందుకోసం అనేసి పుట్నాల పప్పు పోసి పట్టించాను. కొంచెం నేను ధనియాలు కూడా వేసాను. నాకు ధనియాలు వేస్తే చాలా ఇష్టం, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు జున్ను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్కు స్నాక్స్ లేవని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నా. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. నేను చేసేది కొంచెమే చేస్తా, 1 kg మాత్రమే చేస్తే, ఎక్కువ చేయను. ఎందుకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే కావాలి అని అంటారు. లాస్ట్ వీక్ అయితే గ్యారెలు చేసా, ఇప్పుడేమో నేను మడుగులు అయితే చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి. పుట్నాల పప్పు పోసి పట్టిస్తే చాలా బాగుంటుంది. శనగపప్పు పడని వాళ్ళు ఇలా పుట్నాల పప్పుతో చేసుకొని చాలా బాగుంటుంది. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అమ్మనే పంపించాలని ఏం లేదు. నాకు నచ్చినట్టే నేనే చేసుకుంటా అంతే. నాకు వచ్చినట్టు నేను చేస్తా. ప్రతిసారి అమ్మనే పంపిస్తే ఇలా, మనం కూడా నేర్చుకోవాలి కదా మన పిల్లల కోసం అలా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే, నాకు కూడా చేయడం అంటే చాలా ఇష్టం. నేను కూడా నేర్చుకుంటేనే కదా రేపు నా పిల్లలకు కూడా పెడతాను చేసి అని చెప్పేసి నేనే చేసుకుంటా అన్నట్టు. ఇంకా ఇక్కడ మా బావ వీడియో తీసుకుంటూనే తింటున్నాడు. మా బావ కూడా కొంచెం హెల్ప్ చేశాడు, కాకపోతే అది వీడియో క్లిప్ నేనే తీయలేదు, ఇంకా టైం లేకుండే. అందుకోసమని నిజంగా టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. ఇక్కడ మజ్జును చాలా హ్యాపీ. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు మురుకులు చేయమని చెప్పేసి ఇప్పుడు చేసిన. నేను చిన్న సైజులో చేస్తాను, ఎందుకంటే అలా అయితే స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఈజీ ఉంటుంది. అందుకే చిన్నగా చేస్తాను. షాప్లో దొరుకుతాయి కదా, అలా చేస్తాను అన్నట్టు. ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను. గ్యారెలైనా సరే అంతే చిన్నగా చేస్తాను. మొత్తానికి ఒక బాక్స్ నిండింది. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ప్లీజ్ నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. చాలా క్రిస్పీగా ఉన్నాయి.